ఈసారి మరి ఎవరు రుణం ఉంటారు అది చెప్పేది కాదు, ఎవరు ప్రాప్తం ఉందో. జగనన్న వస్తేనే మంచిది మాకు. మళ్ళీ వారంటీ లేకుండా ఇంటికి పోకుండా పింఛన్లు తలుపు కొట్టిస్తాడు, మాకు అది కావాలి. జగనన్న పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఏ విధంగా సూపర్గా అంటే? ఏ విధంగా అంటే అన్ని సంక్షేమ పథకాలు అన్ని రైతులకు కానీ అందరికీ అందిస్తున్నాడు. వాలంటీర్ల ద్వారా పింఛన్లు కానీ, అమ్మఒడి కానీ, ఈ రైతులకి రుణమాఫీ కానీ ఈ ఉన్నాయి కదా, రైతు భరోసా డబ్బులు అవి కానీ అన్నీ బాగానే వస్తున్నాయి. బాగానే ఉంది పరిపాలన. అయితే మళ్ళా జగనే రావాలని కోరుకుంటున్నాం. మరి దర్శిలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. వైఎస్ఆర్ నుంచి బూచేపల్లి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి లక్ష్మి గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు కలవడానికి ఛాన్స్ ఉంది? ఇక్కడ ప్రసాద్ రెడ్డి గెలవటానికి ఛాన్స్ ఉంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవటానికి ఛాన్స్ ఉంది. అంతే. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన గెలుస్తాడు. ఆయన గెలుస్తాడు. అంటే కారణాలు, గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు కదా, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది? బాగా చేశాడు. ఊర్లలో మంచి పనులు చేశాడు. అప్పుడు ఒక అవినీతి నాయకుడు కాదు, మంచి నాయకుడు. జనాలు పోతే అందరికీ పలుకుతాడు. చిన్న లేదు పెద్ద లేదు, మొత్తానికి పలుకుతాడు. ఏం పని మీద వచ్చినామని అడుగుతాడు. అందుకని ప్రసాద్ రెడ్డికి మంచి ఇదిగా ఉంది. అంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా లేరు 5 ఏళ్లలో కూడా, అయినప్పటికీ తన సొంత డబ్బులతో పేదలందరికీ సహాయం చేశారు, ఆర్థిక సహాయం చేశారు. 5 సంవత్సరాలు మద్దిశెట్టి వేణుగోపాల్ ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఆయన కూడా ఒక ఎమ్మెల్యే లాగానే పనిచేశాడు 5 సంవత్సరాలు. బూచేపల్లి ఆయన సొంత డబ్బులతో చాలా మంచి పనులు చేశారని చెప్తున్నారు. బాగానే దగ్గర తీశాడు, చూశాడు. ఆయన అన్నీ చేశాడు. ఆయన ఎమ్మెల్యే ఉండి కానీ పట్టించుకోకపోయినా కానీ ఆయన పట్టించుకొని దాని జనాల్ని ఏం కావాలా మీకని మంచినీళ్ళు కానీ ఊర్లలో అన్నీ కావాల్సింది అడిగితే చేశాడు ఆయన ప్రసాద్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రసాద్ రెడ్డి బాగా చేశాడు. వాళ్ళ కుటుంబం గురించి ఏం చెప్తారు? బూచేపల్లి వారి కుటుంబం మంచిది. వాళ్ళ కుటుంబం అందరికీ బీదలకు అన్నం పెట్టే కుటుంబం. కుటుంబం గురించి మంచి కుటుంబం అది. జనాలకు అటువంటి నాయకుడు ఉండాలా. దర్శిలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి ఇప్పుడు? దర్శిలో ప్రధానమనేది దర్శి సమస్యలు మనకు తెలియదు. నీటి సమస్యలు బాగున్నాయి మా ఏరియాలో. మా ఊరికి కూడా నీటి సమస్య ఉంది. ఆ నీటి సమస్య కూడా ఈ మధ్య ఒక 40-50 లక్షలు వర్కులు ఇచ్చి 40 లక్షలకు 50 లక్షలకు ఉరికిచ్చి మా ఊరికి మంచినీళ్ళు తెప్పించాడు. ఎవరు? బూసేపల్లి ప్రసాద్ రెడ్డి. వెంకాయం వచ్చినాక చెప్పి నిధుల కింద తెప్పించింది. మా ఊరికి మంచినీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. మరి ఎన్నికల్లో ఆయన గెలిస్తే మాకు మొత్తంగా మంచినీటి సమస్యని తొలగిపోవాలని అడిగారా? అడుగుతాం చేస్తాడు. అంతవరకు గ్యారంటీ చేస్తాడని మాకు బాగా నమ్మకం ఉంది. బాగా దర్శి ఎమ్మెల్యేకి ఈసారి ఆయన అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. అసెంబ్లీకి వెళ్తాడు. జగనన్నకి దర్శి ఎమ్మెల్యే బూసేపల్లిని జగనన్న గొప్ప చేస్తుంది ఈ సంవత్సరం. దేవమ్మ. ఏ నియోజకవర్గం? మాది మా జగన్ పార్టీ. మేము మా దర్శే. ఎలా ఉంది? బాగుంది. అన్నీ చక్కగా చేస్తుండ ఆయన. ఇది చేయలేదు అంటానికి లేదు. జగన్ అన్న ప్రతి ఒక్కటి మరి పెన్షన్లు ఇస్తుండా, మరి స్కూల్ పిల్లలకి చదువులు చదివిస్తుండా, వాళ్ళకి పుస్తకాలు బట్టలు అన్నీ సైకిల్ ఇస్తుండ. ఇది లేదు అంటానికి లేదు. మరి 18,000 అవి ఇస్తుండా, మళ్ళీ ఎదరాలకి పెన్షన్లు మొత్తానికి ఇస్తుండా. మరి ఆయన చేసిన పరిపాలన స్కూల్ పిల్లలకు కానీ, మరి ఉన్న పేదలకు కానీ, ఎవరికైనా కానీ, ఆటో వాళ్ళకి కానీ ఎవరికైనా అన్ని మంచి పనులే చేస్తుండ ఆయన. అప్పుడు జగన్ అన్నకి ఓటేకి ఎవరికి వేస్తాం? మేము ఆయనకే వేసేది మేము ఓటు. మరి దర్శిలో అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. ఇక్కడ టీడీపీ నుంచి గొడ్డిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్ నుంచి బూచేపల్లి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు కలవడానికి ఛాన్స్ ఉంది? ఇక్కడ మాకు బూచేపల్లి ఆయనే గెలిపించుకుంటారు. ఎందుకు? ప్రధాన కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆయన మాకు మంచి పనులు చేసింది బూచేపల్లి. మా పల్లికి ఏది అవసరమైనా కానీ అవసరానికి మాకు ఆయన ఇచ్చాడు. మాకు ఏది కూడా కావాలంటే ఆయన ఏదైనా పరిపాలన మాకు బాగానే ఇచ్చాడు ఆయన. అందువల్ల మేము ఆయనకే వేస్తాం. అంటే ఎలాంటి లబ్ధి పొందారు మీరు ఆయన నుంచి? ఆయన వల్ల ఇచ్చే మాకు పెన్షన్లు ఇచ్చాడా, లేని వారికి పేదవాళ్ళకి బట్టలు ఇచ్చారా, చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ, వాళ్ళకి పిల్లలకి తిండి పెట్టడం కానీ అన్నీ మంచి వసతి కలుగు చేసిండు. కాబట్టి ఇంకా ఆయనకే వేసింది.
అంటే ఆయన సొంత డబ్బులతో ఇవన్నీ చేస్తున్నారని అంటున్నారు జనం. ఒకటే మరి సొంత డబ్బులు ఏముంది? సొంత డబ్బులు అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళు వచ్చి నువ్వు మాట్లాడమ్మంటున్నావు. మరి ఇది ఆయన పరిపాలన మంచి పరిపాలన నీకు నేను చెప్పగలుగుతుంది. మరి ఆయన చేయబట్టి నేను చెప్పగలుగుతున్నా. మరి అవును, అందుకే ఆయనకే వేస్తాం మేము ఓటు, జగన్ గారికే. మా పల్లె ఎవరైనా కానీ మేము జగన్ గారికే. గతంలో ఇక్కడ మద్దిపాటి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అలాంటి అభివృద్ధి చేశారు. ఆయన ఏం మద్దిపాటి ఆయన ఏం చేయలే, మద్ది చెట్టు ఏం పని చేయలే. ఈ కృష్ణ అందుకే ఆయన నిలబడలేకపోయిండు, ఆయన వచ్చి అడగలేకపోయిండు. ఆయన వల్ల ప్రయోజనమే లేదు. అంత కరోనా కనీసం ఎవరికన్నా కానీ ఒక కట్టి పండు తెచ్చి ఇచ్చినట్టు కానీ ఒక రూపాయి ఇచ్చినట్టు కానీ లేనే లేదు మద్దిపాటి. ఆయన గాంగ వచ్చినా కానీ మేము వేసేవాళ్ళమే కదా ఓటు. బూచేపల్లి గారు ఎమ్మెల్యేగా లేకపోయినా ఆయన చాలా చేశారు. ఏదైనా కానీ పరిపాలన మంచి పరిపాలన అయింది. ఆయన అట్లా చేస్తాడు. ఆయన ఏ విషయంలో కూడా ఆయన ఒకరికి ఆపత వచ్చిందంటే ఆ ఆపతను ఆదుకుంటాడు. ఆయన అట్ట మనిషి కావాలి కానీ ఆదుకాని మనిషి ఏంటికయ్యా? ఆయనే గెలిపించుకుంటాం. మరి చంద్రన్న కావాలా జగన్ అన్న కావాలా? జగన్ అన్నే కావాలా. నా పేరు కపల నాగేశ్వర. ఏ నియోజకవర్గం? ఏ నియోజకవర్గం? జగన్ పరిపాలన దర్శన పాలపాడం మటుకు బాగుంది ఇక్కడ. అది ఎన్నికల్లో మరి ఆయన గెలిపిస్తారా? మేము అడిగి అత్తమాయ ఒక సంగతి మాకు తెలీదు. మా ఇంట్లో మొత్తము పిల్లల తల్లు మొత్తం వేసేది అది.